UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫేమ్ ఉన్నప్పుడు హీరోయిన్ కు ఉండే విలువ ఫేమ్ పోయాక ఉండదు. గ్లామర్ ఉన్నప్పుడు ఒక విలువ ఉంటే ఆ గ్లామర్ పోయాక ఒకలా చూస్తారు. తాజాగా హీరోయిన్ నమిత పరిస్థితి అలానే అయింది. ఒకప్పుడు ఆమె అందానికి గుడి కట్టిన వారే ఇప్పుడు ఆమెను గుడిలోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అసలు ఏమైందంటే హీరోయిన్ నమిత తన ఫ్యామిలీతో కలిసి నేడు కృష్ణాష్టమి సందర్భంగా మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి దర్శనం కోసం వెళ్ళింది. అయితే అక్కడ ఆమెను ఆలయ అధికారులు అడ్డుకున్నారని, హిందూ కుల ధృవీకరణ పత్రం ఉంటేనే లోనికి రాణిస్తామని దురుసుగా మాట్లాడారని నమిత ఆరోపించింది. ఈ విషయాన్ని ఆమె ఒక వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. వీడియోలో మాట్లాడిన నమిత, మీనాక్షి ఆలయంలో అధికారులు నాతో దురుసుగా ప్రవర్తించారు. హిందూ కుల ధృవీకరణ పత్రం ఉంటేనే ఆలయం లోపలికి పంపిస్తామని అహంకారంగా మాట్లాడారు. నేను పుట్టుకతోనే హిందువును, నన్ను ఇలా అనుమానించడం పద్ధతిగా లేదు. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నానంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు ఆ అధికారులు మాత్రం వేరే విధంగా చెప్పుకొస్తున్నారు. నమితను తాము ఏమీ అనలేదని, బయట కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పామే తప్ప ఆమెతో దురుసుగా మాట్లాడలేదని చెప్పుకొస్తున్నారు. ఈ ఘటనలో ఎవరిది నిజమో తెలియడం లేదు. దీంతో నెటిజన్స్ కొందరు నమితకు సపోర్ట్ చేస్తుండగా ఇంకొందరు ఆలయ అధికారులకు సపోర్ట్ గా నిలబడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. நான் ஜென்மாஷ்டமி செலிப்ரேட் பண்றதுக்காக மதுரை வந்திருக்கேன். காலையில நான் மதுரை கோவில் அம்மன் எல்லாம் கிருஷ்ண டியூட்டி சேர்ந்து போயிட்டு வந்துட்டேன். ஆனா அங்க ரொம்ப வித்தியாசமான ஒரு அதிர்ச்சி ஆயிடுச்சு என் சேர்ந்து. இன்னைக்கு வரைக்கும் நான் நிறைய கோவில போயிட்டு வந்தேன். ஆனா யாரும் என் சேர்ந்து இந்த மாதிரி பேசவே இல்லை. எனக்கு அங்கே இருக்கிற ஒரு அதிகாரி, ஒரு சூப்பரிண்டென்டென்ட் கொரஸ்பாண்டன்ட் மிஸ்டர் உத்தரா என் சேர்ந்து ரொம்ப ரூடா, ரொம்ப அசிங்கானா, ரொம்ப அரகண்டா பேசியாச்சு. ஏன் சேர்ந்து என் ஹஸ்பண்ட் சேர்ந்து எனக்கு கேட்டாச்சு, உங்க ஹிந்து சர்டிபிகேட் காமிங்க, உங்க காஸ்ட் என்ன அது சர்டிபிகேட் எனக்கு காமிங்க. இன்னைக்கு வரைக்கும் இன்னைக்கு நான் ஜென்மாஷ்டமி செலிப்ரேட் பண்றதுக்காக மதுரை வந்திருக்கேன். காலையில நான் மதுரை கோவில் அம்மன் எல்லாம் கிருஷ்ண டியூட்டி சேர்ந்து போயிட்டு வந்துட்டேன். మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.